చెప్పండి. అయితే నమస్కారం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హాయ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత రిప్లై చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే ఈ సముద్రపు అలలు సౌందర్యాన్ని అలాగే సాంస్కృతిక వైభవాన్ని కలిసి ఈ వేడుక, ఈ విశాఖ ఉత్సవ్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే స్వాగతం కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సాంస్కృతిక కళల్లో సాంప్రదాయాల్లో ఈ వేదికపై ఈరోజు మనం అన్నింటినీ ఆస్వాదించబోతున్నాము. అవి ఏంటో మరి కొద్దిసేపట్లో మీ అందరికీ తెలియబోతున్నాయి. అలాగే మరి ఈ విశాఖ ఉత్సవ్ అనేది కేవలం ఒక వేడుకే కాదండి, మన గర్వం అలాగే మన గుర్తింపు. అవునంటారా కాదంటారా? మన గుర్తింప కాదండి అది. ఒక్కసారి ఎస్ అంటే అందరూ ఓయేనండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఈ సాయంత్రం మరింత ప్రత్యేకంగా మార్చే తదుపరి కార్యక్రమాలన్నింటికీ కూడా మన వేదిక కూడా సిద్ధంగా ఉంది. అలాగే మన ఆర్కెస్ట్రా ఆల్రెడీ చూడబోతున్నారు. అలాగే ఇంకొకటి స్పెషల్ యాక్ట్స్ బై ఆర్ విజువల్ లైవ్ వండర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో హ్యాడ్ గివెన్ దే పర్ఫార్మెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఏషియా. అలాగే కల్కి మాత డాన్స్ యాక్ట్ కూడా ఉన్నది అండ్ స్ప్రింగ్ డాన్స్ యాక్ట్. సో ఇవన్నీ కూడా చూడబోతున్నారు. అలాగే ఇంత అద్భుతంగా ఈ విశాఖ ఉత్సవాల్ని నిర్వహిస్తున్న మన శ్రేయాస్ మీడియాస్ వారికి ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంకొంచెం గట్టిగా. ఎస్, ఈ శబ్దం కావాలి మాకు ఖచ్చితంగా. అండ్ అలాగే ఈ విశాఖ సంస్కృతికి సంప్రదాయాల కళలను ఇంత చక్కగా ప్రజలకు చేరవేయడంలో మీ కృషి ప్రశంసనీయం అండి. అలాగే మీ అంకిత భావం వల్లే ఈ ఉత్సవాలన్నీ కూడా మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సో మన శ్రేయాస్ మీడియాస్ వర్సెస్ మన వండర్స్ ఈవెంట్ ఆఫ్ వండర్స్ కిరణ్ గారికి మా అందరికీ కూడా ఇంత చక్కని అవకాశం కల్పించారు. ఈవెంట్ ఆఫ్ వండర్స్ కిరణ్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వీణ, చేరాని సొగసుల తీరం, కక్కాలి కనుల దూరం,
ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ వయసులు కోరిన వెన్నెల మధులు సఖి సఖిగా వినించు సుఖాలలో తేలించు ఒడ్డేరి వెచ్చగా చలే కాసుకోనా తొలిచాటలే సాగిపోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ చేరాలి సొగసుల తీరం తగ్గాలి తనువుల దూరం ఓ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అవర్ సూపర్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మన ఆర్కెస్ట్రా బృందానికి. థ్యాంక్ యూ. సో మరి నెక్స్ట్ రాబోతున్నారు. Now it's time to welcome a very cute and lovely performance by our Viju dolls. సో మరి కొద్దిసేపట్లో విజు రాబోతున్నారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్. అలాగే మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన విజు పర్ఫార్మెన్స్కి వెల్కమ్ చెప్దాం. గట్టిగా హృదయం ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తన్ని వెల్కమ్ చేయాలి. కమ్ ఆన్, both your hands together, lights off. So it's a little star but a very energetic star performance. So పిల్లలు చాలా ఆనందిస్తారు ఈ పర్ఫార్మెన్స్ కి. Get ready for smiles, fun and loads of energy. Presenting before you the lovely performance by our Vichu dolls. Spring. సో పిల్లలందరూ రెడీగా ఉండండి. మనిషి భారం, పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం. ఫస్ట్ నుంచి ప్లే చేయరా?
థ్యాంక్ యూ. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Sexy lady. Oppan Gangnam Style. Sexy lady. 우리는 너, 그 위에 나는 너. Baby, baby, 나는 뭘 좀 아는 너. 우리는 너, 그 위에 나는 너. Baby, baby, 나는 뭘 좀 아는 너. What I'm saying? 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. Sexy lady. Sexy lady. 오빤 강남 스타일. Sexy lady. 오빤 강남 스타일. చెప్తున్నాను కదా, లిటిల్ స్టార్ట్ బట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బై ఆ విజు. ఇంటర్నేషనల్ లెవెల్లో తన పర్ఫార్మెన్స్ చూపించిన మన విజుకి మరొకసారి గట్టిగా చెప్పట్లు. ఇందాక మీకు అర్థమయ్యే ఉంటుంది మనిషి భారం కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అని. సో మీరు చూసారు అలాంటి ఒక పర్ఫార్మెన్స్ని. థ్యాంక్ యూ విజు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు లాఫ్ అవుట్ లాఫ్, అంత గట్టిగా నవ్వించే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతున్నారు. కామెడీ స్కిట్ బై అవర్ డేవిడ్ గారు. సో మరి ఏమంటే ఒక్కసారి గట్టిగా అందరూ హహహా అని నవ్వరా? ఇంతేనా? గట్టిగా నవ్వాలి. నేను ఇంతే నవ్వించాను, కానీ ఇంతకు మించి నవ్వించడానికి మన డేవిడ్ గారు అయితే వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ డేవిడ్ గారు. థ్యాంక్ యూ అండి. మన విశాఖ ఖ్యాతిని దశ దిశలా వ్యాపించే విధంగా దేశంలోనే ఒక బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా యంత్రాంగానికి, అలాగే ఇంతటి కార్యక్రమాన్ని సూపర్గా చేస్తున్నటువంటి శ్రేయస్ మీడియా వారికి, అలాగే మన కిరణ్ గారికి, వీళ్ళందరికీ కూడా మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంతటి ప్రెస్టేజియస్ కార్యక్రమంలో మన విశాఖ కళాకారులు అందరికీ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. వారందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హలో 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 వసే కుమారి, కుమారి అర్జెంటుగా రా, తాళాలు గుర్తు పట్టుకోండిరా. వస్తున్నానండి. కుమారి చూడు చూడు, మీ నాన్న పక్షపాతం వచ్చింది. కాదు, ఎందుకు అలగరుస్తున్నావు? నువ్వు ఎక్కడ జారి పడిపోయావు, గచ్చులు పగిలిపోయావు అనుకుని వచ్చాను. నేను ఎక్కడ జారి పడిపోయినా, గచ్చులు పగిలిపోయానా? నా సంగతి తర్వాత మీ నాన్న పక్షపాతం చూడు, తాళాలు గుర్తెట్టు. అది పక్షవాతం కాదండి. మరి చేతులు మూతి అంటున్నాడు. సెల్ఫీలు తీసుకొని వీడియోస్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ లో. సెల్ఫీలా? సెల్ఫీలు తీసుకోవడానికి ఏజు ఏమి లేదండి. ఏజు ఎంత బాగా అయిపోయినా సరే మావయ్య చూడండి, అదేమో పెద్ద కొండం వచ్చేదేమో చిన్న కొండం వచ్చి తల్లి పిల్ల. మావయ్య ఏటి ఉదయాన్నే ఇంట్లో వ్యాపారం కాదు, వయసుతో సంబంధం లేదులేండి, వీడియోస్ చేసుకోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి తగలడండి. ఉదయాన్నే
ఉదయాన్నే వాకింగ్ చేసి వచ్చాను, ఇంటికి వచ్చిన భర్త కాస్త టిఫిన్ పెట్టాలని ఇంగిచ్చాను ఉందా? టిఫిన్ చేసావా లేదా? చేశానండి. అమ్మయ్య, ఏం చేసావు? పెసరట్టు ఉప్మా. అబ్బబ్బబ్బ, పెసరట్టు ఉప్మా. అందులో జీడిపప్పు వేసావా? చేశాను. అల్లం చట్నీ చేశాను. ఆహా, కొబ్బరి చట్నీ చేశాను. ఆగు, నోరు ఊరిపోతుంది. ఏమిటి జీడిపప్పు ఉప్మా అల్లం చట్నీ, అబ్బా ఆ కాంబినేషన్ వేరు. ఇగో అర్జెంటుగా నువ్వు పెడితే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. పెట్టాలంటే ఎక్కడుంది పెట్టడానికి? అదే టిఫిన్ చేశానన్నా. చేసావంటే వండుకొని చేసి మా నాన్న నేను తినేసాం. అమ్మడి అమ్మగారు మన చేసావంటే ఈ తినడం గురించా? అవును. మరి మీ నాన్న నువ్వు తినేస్తే నాకే ఏంటి ఒక విషయం చెప్పనండి. మొన్నే సంక్రాంతి పండుగ వచ్చింది. పండగకి ఎక్కడైనా సరే అల్లుడు అత్తమామల ఇంటికి వెళ్తాడండి. కానీ నా అదృష్టం ఏడో తెలియదు, కానీ నాకు రిటర్న్ గిఫ్ట్ మా మావే మా ఇంటికి వచ్చేస్తాడు. కాదు చేసుకొని అంతా మీరు ఇద్దరు తినిస్తే మేకల్లో మేస్తారనుకో, మరి నేను ఏం తిన్నా? అంటే మీకు కూడా ఉంచానండి. అమ్మయ్య చాలే. ఈ లోపు మా నాన్న అన్నాడు, మా అల్లుడు బయట తింటాడులే అమ్మా, ఆ దోశ కూడా నాకే వేసే అన్నాడు. అందుకే వేసాను. మళ్ళీ బయట తింటాడమ్మా, ఆ దోశ కూడా నాకు వేసి అన్నాడు. ఆ ముసలోడు కనపడ్డగానండి మెక్కి 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 అలా తయారయ్యాడు. ఊరి మీద తిల్లని తిని నేను ఎలా తయారయ్యాను? కాదండి, ఎందుకు చిరాకు పడతారు? మీరు ఏది అడిగితే అది వండి పెడతాను కదా. నిజమేనా? ఇక్కడ పడిపోతారండి ఎవరైనా సరే. సరే బంగారం, అర్జెంటుగా ఇడ్లీ వండి అది తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇడ్లీ ఇప్పటికిప్పుడు పప్పులా అంటదా? నోకు కలపలా? ఇడ్లీ అవ్వదండి. అవదా? అయితే ఓ పని చేయి, ఉప్మా ఉప్మా చేయి. ఉప్మా నిన్న ఉప్మా తిన్నారు, మొన్న ఉప్మా తిన్నారు. వేడి చేసేస్తుంది, మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఉప్మా వద్దు. మరి ఏదో ఒకటి చెయ్యవే బాబు. అబ్బా మీరు అలా చిరాకు పడకండి. మీరు ఏది అడిగితే అది వండి పెడతాను. ఏది అడిగితే అది వండి పెడతానంటూ నేను అంటే ఇష్టం అంటూ. నేను అడిగింది మాత్రం వండు. సరే ఓ పని చేయి, 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది మ్యాగీ. మ్యాగీ మ్యాగీ చేసే. మ్యాగీతో మీ కడుపు నిండుతుందా? అసలే పర్సనాలిటీ చూడండి ఎలాగొన్నారో. ఒక పని చేయవే, రాత్రి మిగిలిపోయిన అన్నం చల్లదన్నంగా పెట్టు, అదేనా తింటాను. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పెట్టు. అదా రాత్రి మిగిలిపోయిన అన్నం కుక్కలకి వేసేసా. కుక్కలకి వేస్తాడు మా నాన్న. మీ నాన్న ఓ పని చేయమను, ఆ కుక్కల దగ్గర మీ నాన్న కూడా పొమ్మను. ఎందుకు? ఎందుకంటే నా శని వదిలిపోద్ది. లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా కుక్కలకి వేస్తాడు. నువ్వు వెళ్ళిపోయాడు అంటే మా నాన్న కుక్కతో పోలుస్తారా? అచ్చే చల్లగా ఏంటి వీళ్ళ నాన్న కుక్కతో ఎలా పోల్చి అట్లా పరుగు తీస్తాను చెప్పండి. అదే సరే కానీ అయినా ఎప్పుడు మా నాన్న అలా తిడుతూనే ఉంటారు. మరి నీ బాబు వచ్చినప్పటి నుంచి నాకు వచ్చాయి అంటాను. తల్లి తండ్రి కూతురు ఇద్దరికిద్దరు ఒకళ్ళు. అసలు ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది తెలుసా? ఏంటి నీకా? కాదండి, మా నాన్నకే. ఏమైంది? ఆ గోడ దగ్గర కుర్చీ వేసుకుని టీవీ చూస్తున్నాడు. ఆ గోడ దగ్గర? అవునండి. టిఫిన్ చేతుగా నాన్నరా అని పిలిచాను. మెక్కుతూ కానీ రా అని పిలిచావు. పిలిస్తే 2 నిమిషాల ముందు అలా లేచి వచ్చాడండి. మన గోడకున్న గడియారం లేదా? ఇప్పుడు లేదేటి? అదేనండి పడిపోయింది. పడిపోయిందా? పడిపోయి పగిలిపోయింది. ఊళ్ళో ఇంకోటి కొంటానులే. అది కాదండి, అదే గాని 2 నిమిషాల ముందు మా నాన్న ఎత్తి మీద పడి ఉంటే మా నాన్న బుర్ర పగిలి మా నాన్న చచ్చిపోనండి. అంత అదృష్టం నాకు. అదే చచ్చిపోతే కప్పెట్టేద్దాం కదా. ఎదవగడియారు ఎప్పుడు లేట్, ఎన్నిసార్లు కరెక్ట్ చేస్తానండి. అయినా 2 నిమిషాలు లేటే. ముందుగా పడుంటే బాగుండు కదా. నేనంటే మీకు అసలు ఇష్టమే లేదు. మా నాన్నతో గొడవాడి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే ముందు కొల చెప్పుకో నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం అంటారు, ఇష్టం లేదు మీకు. మళ్ళీ ఇష్టం లేదంటే ఇష్టం కాబట్టే పెళ్లి చేసుకున్నాను కదా. అసలు మొగుడు పెళ్ళాలంటే ఎలాగుండాలి? ఎలాగుండాలి నాకు తెలీదా? ఇక్కడ ఎవరినైనా అడుగు ఎలా ఉండాలో నాకు తెలుసు, అలా తెలుసు. చెప్పండి ఎలాగుండాలి? నీకు తెలుసా? నాకు తెలుసండి. ఎలాగుండాలి? మొగుడు పెళ్ళాలంటే పాలు నీళ్ళ కలిసిపోవాలని మా అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? పాలు నీళ్ళగా? మీ అమ్మ తొక్కలా చెప్పింది. అసలు మొగుడు పెళ్ళాలంటే ఎలాగుండాలి తెలుసా? ఎలాగుండాలి? పాలు నీళ్లు చింతపండు చారు ఎలా కాదే. మొగుడు పెళ్ళాలంటే సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లాగా ఉండాలి. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ఏంటండి? తెలీదా? నా బంగారం, ఇప్పుడు ఒక 50,000 రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ కొన్నావు అనుకో, అందులో ఇంత సిమ్ కాసు లేదనుకో, ఆ సెల్ ఫోన్ వాల్యూ ఉంటుందా? పనిచేయదు కదా. మరి నేను 50,000 రూపాయల సెల్ ఫోన్ లాంటి అందులోని నువ్వు సిమ్ కార్డు మాట అంటే నువ్వు ఉంటేనే నాకు విలువ. అంటే నేను లేకపోతే మీకు విలువ లేదా? ఏమండి మీకు జీడిపప్పు వేసి ఉప్మా చేసి తీసుకొస్తానండి 2 నిమిషాల్లో. చూడండి జీడిపప్పు ఉప్మా కోసం ఎంత అబద్ధం చెప్పాల్సి వచ్చిందో. దానికి తెలియదు, ఎవరు చెప్పకండి. నాది చైనా సెల్.
ఇలాంటి సిమ్ములు 4 ఉంటాయి అందులో. ఏంటంటున్నారు? ఏమైనా జీడిపప్పు అయ్యో అంటున్నాను. మరొకసారి మరో స్లాట్లో వచ్చి మిమ్మల్ని నవ్విస్తాం. ఒక్కసారి స్కిట్ నచ్చితే నవ్వించిందంటే ఒక్కసారి మీరు రెస్పాన్స్, మీరంత ఉత్సాహంగా రిప్లై ఇచ్చారనుకోండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. హలో థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ గారు అండ్ టీమ్. మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మన మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం. మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారా? ఎక్కడున్నారు? వావ్, లవ్లీ లవ్లీ. సో మరి ఈనాటి కాకుండా ఆనాటి పాటతో మన అభిలాష మూవీ నుంచి సందె పొద్దుల కాడ అంటూ మన సింగర్స్ వచ్చేస్తున్నారు, రాజ్ గారు అలాగే మన జానకమ్మ గారు. సందె పొత్తుల కాడ సంపంగిన పిండి అద్దగత్తెలు చూడ రావిండి వచ్చింది అప్పు పట్టే కళ్ళు నవ్విప్పులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగలికి తోడు చలిరాని రమ్మంది ఎల్లవయ్యే ఎక్కడు వస్తాడో ఏమిస్తాడో ఎక్కడు వస్తాడో ఏమిస్తాడో. కొండ కోన అలకలాడే గొప్పాలమ్మ తీరన్నదేవి పిందే పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదురైపోయే వేళ కలలో కాగిలి కట్టులు రానా ఎదరే పొదలై వాకిలి తీయాలా ఎదురే మెదమన పూలవన వేయాల సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెలు చూడ జాబిల్లి వచ్చింది ఎక్కడు వస్తాడో ఏమిస్తాడో ఎక్కడు వస్తాడో ఏమిస్తాడో. మల్లె చాచి మత్తు చల్లే వేళ పిల్ల ఆడి చోల పాడే వేళ వాడి వాగై వరదై బంకే వేళ కన్నులు కొడుతుంటే ఎండల పుట్టాలా కృష్ణుల ఎన్నెన్నో పుటకలు కావాలా పగలే ఎండల గుమ్మ చీకటి గువ్వల సందె పొద్దులగా సంపంగిన వింది అందగడికి తోడు చలిగాలి రమ్మంది పప్పు పట్టే కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన వింది
థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, అలాగే మన జానకం గారికి మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు ట్రూలీ పవర్ఫుల్ అండ్ డివోషనల్ కాళికా మాత పర్ఫార్మెన్స్. సో అది చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే నా మాటల్లో కాకుండా మీరు పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఆ పర్ఫార్మెన్స్ చూసినంతసేపు నేను మాటలైతే ఎంత చెప్పానో ఆ గూస్ బంప్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీ రెండు చేతులు జోడించి చెప్పట్లు మన వైచు డాల్స్ కి అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్న, అందరూ పరమేశ్వరుడే లోకానికి అన్ని శక్తులు కలిగిన దేవుడు అంటారు. కానీ ఎందుకు నాన్న అన్ని శక్తులు కలిగిన శివుడు అమ్మ కాళీమాత ముందు తల ఉంచారు? ఈ కథలో నీకు గొప్ప సందేశం ఉంది నాన్న, విను. ఒక రక్త బీజుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి ప్రతి రక్తపు చుక్క నేలపై పడగానే మరో రక్త బీజుడు పుడతాడని బ్రహ్మదేవుడు నుంచి వరం పొందాడు. ఆ శక్తితో అతను భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు. నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నీ రక్తపు చుక్కలు నేలపై పడకుండా నీ విధ్వంసాన్ని నేనే ఆపుతారా? కామాక్షి భీమాక్షి రావే దావాడలాక్షి బడబాడలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి కాళి నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాంధుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వైరా రుద్రకాళి భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి వీరకాళి సూరకాళి హుంకారకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి ఘోరకాళి మారకాళి కలికాళి కాలకాళి కంకాళి దిక్కులు పిక్కటిల ఆకాశాల దద్దరిల్ల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి నల్లో పురేల తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోగించి యుద్ధబేరి చుట్టమెక్కి రంగాన రంకలేసినాదిరా. కాల సిలి అన్న తన ప్రభువు కొట్టుకోసి ఓడి అంత చూడవచ్చినాదిరా. మల్లెలాంటి మనసున్న పూసగా తెచ్చేసి నోడి గుండె చచ్చకుంటే తప్పురా. వాడ కొలుచుకున్న ఉత్తముడిని చంపినట్టి పాతకుణ్ణి చంపి పాతరేయకుంటే ముప్పురా. నిండు ప్రేమ పంచి పేదవాడిని కాసినోని మట్టు పెట్టి నోడి తాట తీయకుంటే ఎక్కరా. అంచలేని మంచి వాడిని మట్టిలోన కలిపినట్టి హీనమైన ప్రాణి మీద ఈట విసిరి కొట్టరా. జరుగు 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 అమ్మ వరకు దారి తొలగు మదర జగతి జనుల గుండెలదర అసురగనమ చూపు బెదర ఉన్నవసరు గాలి గగన ఇది వరకు దుముకుతోంది అమ్మ చేతి కత్తి వేటు.
ఈ యుద్ధం నిన్ను కాదు, ఈ లోకాన్నే నాశనం చేస్తోంది. లోక కళ్యాణం కోసం, శాంతి కోసం నీవు ఆగాలి, నీవు ఆగాలి. రక్తబీజుడు తన ఘోర తపస్సుతో అపారమైన శక్తిని సంపాదించాడు. కానీ ఆ శక్తిని అహంకారంతో వినియోగించడం వల్లనే తానే నాశనమయ్యాడు. మాతా కాళీ అతనికి శిక్ష చూపినప్పుడు ఆమె కోపం అదుపు తప్పితే లోకం నాశనమవుతుంది. అప్పుడే శివుడు వచ్చి తనను తానే తల వంచాడు. అది శక్తికి నమస్కారం కాదు, శక్తి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలన్న సందేశం. ఈ కథలో కేవలం పురాణాలు కావు, ప్రతి ఆడపిల్లలో ఉన్న శక్తిని గౌరవించాలి. శక్తి రక్షణకు, శాంతి కాపాడేందుకు మాత్రమే ఉపయోగపడాలి. అది ఆ అమ్మ కాళీ, ఆ పరమశివుని ఆంతర్యం. ఛే! అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ. అద్భుతం. అమ్మవారి అవతారంలో అద్భుతంగా పర్ఫామ్ చేసిన విజ్జు, ఎప్పట్లాగే నీ పర్ఫార్మెన్స్ అద్భుతం. ఇంకా నేను నా మాటల్లో కాకుండా వారి మాటల్లో నువ్వు ఆల్రెడీ చూసావు. మరొకసారి ప్లీజ్ ఎవ్రీబడి. గూస్ బంప్స్ అయితే మాకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడల్లా. సో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారనే మేము అనుకుంటున్నాం. సో ఇంకా 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 ఎన్నో మెట్లకి ఇంకా తెలివిగా చాలా చాలా యాక్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విజ్జు లైవ్ వండర్స్. జీ తెలుగు, ఈటీవీ ఆర్టిస్ట్ మన డేవిడ్ గారు అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్, అలాగే 2025కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందించడం జరిగింది. ఒక్కసారి గట్టిగా ఆయనకి చప్పట్లతో మన అభినందనలు తెలియచేయాలని కోరుకుంటున్నాము. లవ్లీ. సో మరి ఇప్పుడు ఇందాక నవ్వమని నేను చెప్పాను, కానీ ఇప్పుడు నవ్వమని చెప్పాను. వాళ్ళు ఎలా నవ్విస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సార్ వాళ్ళు నవ్వేంత వరకు స్కిట్లు చేస్తూనే ఉండండి సార్. అంతేనా? అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మహిళా సోదరిమణులు కొట్టడం అంటే ఒక సామెత. ఆడది ముందు పుట్టి, అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు. అట్లాంటిది మేము చేస్తున్న స్కిట్. కానీ ఎక్కడైనా తోక జాడించవచ్చు, కానీ ఆలి ముందు తోక జాడించలేరండి. భార్య ముందు ఏంటో చూద్దాం. ఏమండి? 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 బాబా ఎందుకు అలాగా తోక తొక్కని కోతులకు అలాగా అరుస్తున్నావు? ఎదురుగా మనుషులు ఉన్నాను కదా. ఏదోటి ఎందుకు అలాగా అరుస్తున్నావు చెప్పు, ఏంటి విషయం? విశాఖ ఉత్సవాల ప్రోగ్రామ్ ఉందా? ఉంది. వెళ్ళాలా? వెళ్ళు. ఎవడొద్దన్నాడు? నా ఫోన్ ఎక్కడ పెట్టినా కనిపించట్లేదండి. అమ్మా నీ ఫోన్ నీ చేతిలోనే తగలడింది. వెళ్ళు. సారీ మర్చిపోయాను. టైం అవుతుంది. సరే వెళ్తాను కానీ ఏమండి ఏంటి అంటే కొంచెం బట్టలు నానబెట్టేసాను, ఆ బట్టలన్నీ ఉతికి సారబెట్టారా? అంటే నానబెట్టిన బట్టలు ఉతకాలి. సరే ఉతుకుతాను. ఉతుకుతారు కదా, రోజు చేసే పనే కదా. వెళ్ళు. ఏదో కొత్తగా చెప్తుంటే రోజు బట్టలు ఉతికేది నేనే. ఏంటి? షింక్ లో గిన్నెలు కూడా ఉండిపోయి. బట్టలు ఉతకడం, అంట్లు తోమేది అన్ని నేనే కదా. వంట కూడా నేనే చేసి తగలడుతున్నాను కదా. సరే నేను చేస్తాను. వెళ్ళు. చెయ్యండి. వెళ్తానులే. సరే వెళ్తానులేండి, జాగ్రత్త. అవతల టీవీలో క్రికెట్ వస్తుంది. ప్రోగ్రామ్కి వచ్చాను కానీ మా ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఫోన్ చేద్దాం ఒకసారి. రింగ్ అవుతుంది, ఎత్తట్లేదేటి? హలో. ఏమండి? ఏమిటి చెప్పు.
ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను? నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పనులు పురమాయించావా? ఆ, గిన్నెలు తావండి, బట్టలు ఉతకండి, అంట్లు తావండి అని. ఆ, బట్టలు ఇప్పుడే ఉతికాను, మేడ మీద ఆరేసాను. ఆహా, అన్ని పనులు చేస్తారా? చేస్తున్నాను. సరే ఒకసారి వంటగదిలోకి వెళ్ళరా? వంటగదిలోకి వెళ్ళాలా? ఎందుకు? వంటగదిలోకి వెళ్ళండి. వంటగదిలోకి వెళ్ళాలా? ఆ, వంటగదిలోకి వచ్చాను. ఆ మంచినీళ్ళ బిందె పక్కని ఆ, మిక్సీ ఉంటుంది చూడండి. ఉంది ఉంది ఉందా? ఉంది. ఒకసారి ఆన్ చేయరా? ఆన్ చేయాలా? ఆ. ఆపే ఆపే ఆ? ఆపేలండి. ఆ. ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడా? అమ్మ దీని అనుమానం తగలట. ఇక్కడ అనుమానం ఉన్నాను కానీ టెన్షన్ గా ఉంది. మా ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడా అని. మళ్ళీ ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తి సావడం. అబ్బాబ్బా, ఇప్పుడే కదా ఫోన్ చేసి తగలడ్డావు, మళ్ళీ ఎందుకు ఫోన్ 5 నిమిషాల్లో? అంటే అన్ని పనులు చేస్తారా లేదా అని. అగో అన్ని పనులు చేశాను, బట్టలు తీసి మేడ మీద ఆరేసాను. అంటే వర్షం వచ్చేలాగా ఉంది, మేడ మీద వడియాలు ఎండ పెట్టాను, తెచ్చేస్తారా? అదే మరి చెప్పేదాకా విను. ఆ, వర్షం వచ్చేలాగా ఉందని ఆ బట్టలు కూడా తెచ్చేసాను, ఆ. అలాగే ఆరబెట్టిన ఉడియాలు తెచ్చేసాను, గిన్నెలు తోమేశాను, అన్నం కూడా వండేశాను. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటాను? మన ఇంట్లో ఉన్నాను. కాదు, వంటగదిలోనే ఉన్నారా అని అడుగుతున్నాను. వంటగదిలోనే ఉన్నాను. ఏ అంటే ఆ స్టవ్ పక్కన మిక్సీ ఉంటది, ఒకసారి చూడండి. అమ్మదీనమ్మ. ఆపండి, పెట్టే ఫోను. చెప్పానండి, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుట్టారండి. ఎంత అనుమానం ఏంటండి బాబు? అబ్బాబ్బాబ్బా, మీటింగ్లో వెళ్ళి తలనొప్పి వస్తుంది అనుకో. ఏమండి ఏమండోయ్, నాకు ఒక కాఫీ పట్టరండి. బా, తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మా నాన్న, ఇదిగో అమ్మ కాపీ. కాదు, మా ఆయన్ని పిలిస్తే నువ్వు కాఫీ తెచ్చావేంటి? అల్లుడు గారు బయటికి వెళ్ళారమ్మా. బయటికి వెళ్ళాడా? కాదు, ఇంట్లో అన్ని పనులు చేశానన్నాడు. ఏం చెప్ప నీతోని? బట్టలు ఉతికాడు, గిన్నెలు తోమాడు, వంట కూడా చేశాడు కదా. ఆ పని అంతా నేను చేశాను. ఏంటి నువ్వు చేసావా? ఆ. నువ్వెందుకు చేసావు నాన్న? అంటే మరి అల్లుడు గారు బయటికి వెళ్ళిపోయారు ఉదయం, ఆ, నేను చేశాను. నువ్వు చేసావా? ఆ. మరి నేను మిక్సీ ఆన్ చేయమన్నప్పుడల్లా మిక్సీ ఆన్ చేశాడు. ఏంటి నీకు అలా చెప్పారా? ఆ, పొద్దున్న అల్లుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ. సంచితో పాటు మిక్సీ కూడా పట్టుకెళ్ళాడమ్మా. ఏంటి సంచితో పాటు మిక్సీ పట్టుకెళ్ళాడా? ఆ. ఒక నిమిషం ఉండు. అబ్బాబ్బాబ్బా, నీ అనుమానం మాత్రం పోయింది కదా. ఏమిటి చెప్పు? ఇగో ఇంట్లోనే ఉన్నాను, ఆ, ఒడియాలన్నీ తీసేశాను, ఆహా. బట్టలన్నీ తీసేశాను, అబ్బా. అంట్లన్నీ తోమాను, అన్ని పనులు వంటంతా- చేశారు. అన్ని పనులు చేశాను. ఇగో ఆహా. పనిలో పని వంటగదిలోకి వచ్చాను, మిక్సీ కూడా ఆన్ చేస్తున్నాను. మిక్సీ ఆ, మీరు ఆన్ చేయకండి. ఆ, నువ్వు ఇంటికి వస్తే నేను ఆన్ చేస్తానులే. ఆ? అంటే ఇంటికి వచ్చేసావా? ఓ దీనమ్మో బాబు, ఇలా దొరికిపోతూ ఉంటామండి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ డేవిడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవ్వుకున్న వాళ్ళు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ఫైనల్. మన ఖ్యాలు ఆర్కెస్ట్రా మరొకసారి మీ అందరి ముందుకు వారి సింగింగ్తో వచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు అండ్ ఇనిషియేటివ్ బై అవర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్. సో మరి ఈరోజు ఈవెంట్ బై అవర్ శ్రేయాస్ మీడియా. సో మరి మీరందరికీ కూడా ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు గట్టిగా చప్పట్లతో అభినందించాలని కోరుకుంటున్నాము. ఏంటో గట్టిగా వారికి వినపడాలి అక్కడ. థ్యాంక్ యూ. సో మరి ఇంత చక్కగా మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే సో ఈరోజు ఈవెంట్ బై అవర్ శ్రేయాస్ మీడియా